ఏ పార్టీ టికెట్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఫిరాయిస్తే డిస్క్వాలిఫై అవుతారా? అదే అంటున్నా, రాజీనామా చేయాలని అవసరం లేదని. ఇంతకుముందు చెప్పింది కరెక్ట్ క్వశ్చన్. ఒకటి, రాజీనామా అనే కండిషన్ పెడితే సభ్యుడు రాజీనామా చేయకుండా అన్ని పనులు చేస్తాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఇబ్బందులు పెడతాడు, విడాకులు ఇవ్వకుండా హింసించడం. సో ఇక్కడ రాజీనామా కూడా అవసరం లేదు. రాజీనామా అవసరం లేదు సార్, డిస్క్వాలిఫై అవుతారా లేదా? డిస్క్వాలిఫై అవుతాడు. అదే కదా చెప్పింది మీకు, చట్టం చెప్పింది సార్. మన కంటికి కనిపిస్తున్న దాంట్లో డిస్క్వాలిఫై అవుతున్నారు. కావాలి, అవుతలేరు. ఎందుకు అవుతలేరు అంటే మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ సార్. చట్టం ఇంత క్లియర్ గా చెప్తుంది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద హౌస్. అంటే ఈవెన్ రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు. నీవు చేసే కొన్ని పనుల వల్ల నువ్వు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా భావిస్తాడు. నువ్వు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు భావిస్తారు ఆటోమేటిక్గా. సో అంటే మరి అయినా ఎందుకు అవుతున్నాయి డిస్క్వాలిఫైయింగ్? ఇందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్. ఆ లూప్ హోల్స్ ఏంటంటే, ఒకటి, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్. స్పీకరు న్యూట్రల్ ఆఫీస్ అని రాజ్యాంగం భావించింది, కోర్టులు భావిస్తున్నాయి. అందుకే క్యోటో హలాన్ కేసులో ది మైనారిటీ జడ్జిమెంట్లో జస్టిస్ వర్మ అనుకుంటాను, ఆయన క్లియర్గా చెప్తాడు, స్పీకరు అవునన్నా కాదన్నా మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నవాడే స్పీకర్ అవుతాడు, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే స్పీకర్గా ఉంటాడు. అలాంటప్పుడు స్పీకర్ బయాస్ ఉండదని ఎలా అనుకోగలము? స్పీకర్ తటస్థంగా ఉంటాడని ఎలా భావించగలము అని మైనారిటీ వర్డిక్ట్లో చెప్పారు. ఇది తర్వాత జడ్జిమెంట్లో కూడా దీన్ని ఉటంకించారు. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు కేశవ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసులో కూడా ఉదరించారు. పేరా 30 అండ్ పేరా 33 చదవండి, మీకు అందులో క్లియర్గా ఉంటుంది. సో ఆ రెండు పేరాలు చదివినా సరిపోతుంది, ఇక అందులో ఎంత క్లియర్గా ఉంటుందో. అందువల్ల స్పీకరు అనే వ్యక్తి నిర్ణయించాలి అనే డైమెన్షన్ ఉపయోగించుకొని ఏ భయాలనైతే సుప్రీంకోర్టులో మైనార్టీ జడ్జిమెంట్లో వ్యక్తం చేశారో క్యోటో హలాన్ కేసులో, క్యోటో కేసు అంటారు దాన్ని, ఆ కేసులో వ్యక్తం అదే జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది ఏంటి? స్పీకరు ఎవరి పార్టీ? అధికార పార్టీ. సో స్పీకర్ దానిపైన నిర్ణయాలు తీసుకోడు. ఎందుకు మరి ఎంత నిర్ణయాలు ఎంత? ఇంకొక రాజ్యాంగంలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ కాన్స్టిట్యూషనల్గానే ఉంటారు అని కోర్టులు నమ్ముతాయి, రాజ్యాంగం కూడా నమ్ముతాయి. అందుకే మీరు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఒక ఫైల్ పోతుంది, బిల్లు. గవర్నర్ ఆ బిల్లు పైన ఎన్ని రోజులు సంతకం చేయాలి? 15 రోజులు చేయి, 12 రోజులు చేయి అని చెప్పదు. యాజ్ ఎర్లియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తుంది. వీలైనంత త్వరగా చేయండి. నా దృష్టిలో 50 ఏళ్ళు కూడా వీలైనంత త్వరగా కాదు అంటారు గవర్నర్. ఏం చేయాలి? సో ఒక గుడ్ ఇంటెన్షన్తో పెట్టినటువంటి ఒక సూత్రం. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు రాజ్యాంగం ఎంత క్లియర్ చెప్తోంది? స్పీకర్ అండ్ ద డిప్యూటీ స్పీకర్ విల్ బి ఎలక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే కొత్త సభ ఏర్పడిన వీలైనంత త్వరగానే. మీకు లాస్ట్ 5 years డిప్యూటీ స్పీకర్ లేడు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 5 ఏళ్ళు సరిపోలే. సో డిప్యూటీ స్పీకర్ లేడు. సో అలాగే స్పీకర్కి ఏమన్నారు? దీనిపైన ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. తర్వాత మీకు మేఘచంద్ర సింగ్ కేసులో 3 నెలలు అని అన్నారో చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. కానీ ఫండమెంటల్గా లాలో ఎక్కడా కూడా ఇంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అని లేదు. సో అక్కడ నిర్ణయం అదొక లూప్ హోల్ను ఉపయోగించుకుంటున్నారు. ఇంకో లూప్ హోల్ ఏంటంటే మెర్జర్ ప్రొవిజన్. అది మీరు మన ఇతర ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్తాను నేను. సో మెర్జర్ ప్రొవిజన్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటాను. అంతకుముందు స్ప్లిట్ ప్రొవిజన్ అని ఒకటి ఉండే, అంటే 1/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే దాన్ని చీలికగా భావించి ఎగ్జంప్షన్ ఉండే. అది 2003లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే దాన్ని డ్రాప్ చేశారు, అది ఇప్పుడు లేదు. సో ఇప్పుడు ఓన్లీ మెర్జర్ ఉంది. సో దీన్ని ఒకటి ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే కోర్టులు ఎప్పుడు అసలు కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, ఎప్పుడు జోక్యం చేసుకోవాలి, ఎంత మేర జోక్యం చేసుకోవాలనే విషయంలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, దీన్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఈ 3 కారణాల రీత్యా చట్టం ఇంత స్పష్టంగా ఉంది. మీరు అడిగారే చట్టం ఇంత స్పష్టంగా ఉందని, అయినా కూడా ఇది అమలు కాకపోవడానికి కారణం అది. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 సార్, అసలు పార్టీ విలీనం కాకుండా ఒక మ్యాజిక్ నెంబర్తో కూడినటువంటి ఎమ్మెల్యేలతో లెజిస్లేచర్ పార్టీ విలీనం కావచ్చా? అనేక సందర్భాల్లో చూసాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇది అంతటా జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది. 14లో జరిగింది, 18లో జరిగింది. రాజ్యసభలో తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం, శాసన మండలి పక్షం విలీనాలకు సిద్ధమవుతున్నాయి. సో మీరు 3వ ప్రశ్నలు చెప్పారు, ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని.
సో ఆ పూలు మొత్తం కాలే. క్వశ్చన్ చెప్తాను. ఒక్కొక్క పువ్వు వేసి చందమామలో పాట బతుకమ్మ పూర్తి కాలే. ఇంకా పూర్తి అయినాక డెఫినెట్ గా అదే జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఈ విలీనం అనే ప్రొవిజన్ ఏంటి? విలీనం అనే ప్రొవిజన్ మీరు లోక్సభ డాక్యుమెంట్స్ లో యాంటీ డిఫెక్షన్ లా చదవండి, క్లియర్ గా ఉంటుంది. లోక్సభ మీరు గూగుల్లో కొట్టండి యాంటీ డిఫెక్షన్ లా లోక్సభ డాక్స్ అని మీకు వస్తుంది. సో అందులో ఏంటి, ఒక ఒరిజినల్ పార్టీ గనక ఒక ఇంకో పార్టీలో విలీనమైతే అవును ఎగ్జంప్షన్ క్లాస్ అది నాట్ ది సబ్స్టాన్షియల్ క్లాస్ కాదు. అది విలీనం అనేది ఎగ్జంప్షన్ క్లాస్. అంటే ఏ పరిస్థితుల్లో యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు అని ఒక ఎగ్జంప్షన్ ఏమిచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అవుతుంది. ఒక్క సభ్యుడు నేను విలీనం కానంటాడు, డిస్క్వాలిఫై అవుతాడు. మరి ఆయన పార్టీలో ఆయన పార్టీ విలీనమైంది కానీ ఈయన పార్టీ ఆ పార్టీలో కొత్త పార్టీలో చేరనంటాడు. ఇదే ప్రశ్న శోభా నాగిరెడ్డి గారికి వచ్చింది. సో ఆమె ఇంటికి వచ్చాడు. అప్పుడు వచ్చే సార్ ప్రజారాజ్యం మా పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్ లో, నేను చేరదలుచుకోలేదు కానీ మా పార్టీ ఉండదు. పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం ఉండదు కదా. మరి నేను పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి విలీనానికి అంగీకరించకపోతే నేను డిస్క్వాలిఫై అవుతానా, మీరైతే చెప్తారని నా దగ్గరికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, అమ్మ మీరు కారు, ఎందుకంటే రాజ్యాంగం క్లియర్గా చెప్తోంది మీకు ప్రొటెక్షన్, మీరు ఒక్కరు ఒప్పుకోకపోయినా మీకు మీ సభ్యత్వం పోదు. ఏం చెప్తోంది రాజ్యాంగంలో? ఒక విలీనాన్ని, ఒక పార్టీ మరో పార్టీలో విలీనాన్ని 2/3 3/2 ఎంపీలు కనుక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒప్పుకుంటే వారు యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు వారికి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 18 మంది ప్రజారాజ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రజారాజ్య కాంగ్రెస్ లో విలీనమైంది, ఒరిజినల్ పార్టీ విలీనమైంది. 12 మంది ఎమ్మెల్యేలు గనక ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు, వాళ్ళు డిస్క్వాలిఫై కారు. 17 మంది ఒప్పుకున్నారు, ఒక్క శోభా నాగిరెడ్డి ఒప్పుకోలే. ఒకవేళ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ చిరంజీవి నిర్ణయం తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాడు కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు. ఏమైతుంది అప్పుడు? ఆ ఎగ్జంప్షన్ కొరకు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా లేదా తేలటానికి మెర్జర్ క్లాస్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ పార్లమెంటరీ పార్టీలు విలీనానికి అవకాశమే లేదు చట్టం. దాని కంప్లీట్ డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఒక సింపుల్ ఇంకా కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను ఈశ్వర్. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నడో బీఆర్ఎస్ లో విలీనమైంది, అవునా కదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా. ఇప్పుడు విలీనమైతే ఉండదు కదా, లెజిస్లేచర్ వేరు పార్టీ వేరు, 2 కంపెనీలు విలీనమైతాయి. అప్పుడు బయటకు వచ్చింది ఏది? ఒకటే కంపెనీ ఉంటుంది కదా, 2 కంపెనీలు ఉండవు కదా. వన్స్ ఒక కంపెనీ మరో కంపెనీలో మెర్జ్ అయితే ఆ కంపెనీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, కొత్త కంపెనీ మాత్రమే ఉంటుంది, మెర్జర్ ఎంటిటీ మాత్రమే ఉంటుంది కదా. ఈ సింపుల్ ప్రిన్సిపల్ కదా. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా ఇప్పుడు. కానీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైన కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? అసలు మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కూడా ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? సిఎల్పీ నేతనే కదా. సిఎల్పీ లేదు కదా, విలీనం అయిపోయింది కదా. సిఎల్పీ విలీనమైనాక సిఎల్పీ నేత ఎట్లుంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పుడు కాదు, ఆ సిఎల్పీ విలీనమైన టర్మ్లోనే, ఇప్పుడంటే కొత్త అసెంబ్లీ, ఆ టర్మ్లోనే బట్టి విక్రమార్క ఎవరు? సిఎల్పీ నేత కదా. బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అన్నట్టు సిఎల్పీ నేతగానే పిలిచారు కదా. మరి సిఎల్పీ విలీనమైనాక ఇంకో సిఎల్పీ ఎట్లుంటది? అంటే మన పురాణాల్లో ఉంటాం, దేవుడి అంశ అంటే నరకంలో యముడు ఉంటాడు, యముడు అంశతో ఇక్కడ ఉంటాడు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటే ఇక్కడ అంశతో ఉంటారు, శివుడు కైలాసంలో ఉంటారు, అంశతో ఉంటారు. ఇట్లా అంశాలతో ఉంటారా? విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి. అది పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఎలా అవుతుంది? మీరు యాంటీ డిఫెక్షన్ లా క్లియర్ గా చదవండి, ఒరిజినల్ పార్టీ అని ఉంటుంది. తర్వాత రాజకీయ పార్టీకి గుర్తింపు ఉంటుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. లెజిస్లేచర్ పార్టీకి ఏ గుర్తింపు ఉండదు, అది ఓన్లీ ఫర్ విత్ ఇన్ ద హౌస్. లెజిస్లేచర్ పార్టీ అస్తిత్వం అనేది సభలో మాత్రమే. మీకు ఉదాహరణ చెప్తాను. లెజిస్లేచర్ పార్టీ ఎవరు బీ ఫార్ములు ఇస్తారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీ ఫార్మ్ ఇస్తారు కదా. బట్టి విక్రమార్క కూడా ఎవరు బీ ఫార్మ్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి బీ ఫార్మ్ ఇచ్చాడు. మీకు బీ ఫార్మ్ ఇవ్వాల్సింది లెజిస్లేచర్ పార్టీ నాయకుడికి కూడా బీ ఫార్మ్ ఇవ్వాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంత పెద్ద నాయకుడు ఆయన బీ ఫార్మ్ ఎవరు ఇచ్చారు? డి శ్రీనివాస్ ఇచ్చాడు కదా. డిఎస్ ఇంటర్వ్యూ చెప్పాను, నేనే వైఎస్ కు 2 సార్లు బీ ఫార్మ్ ఇచ్చిన అని. సో ఇవ్వాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. సో అంటే ఇంత క్లియర్ గా ఒరిజినల్ పార్టీ మెర్జర్ కాకుండా ఎట్లా అవుతుంది? పార్టీ అంటే ఎమ్మెల్యేలేనా? పార్టీ అంటే ఎంపీలేనా? అసలు పార్టీ వేరు, పార్టీలో ఎమ్మెల్యేలు ఒక భాగం,
ఒక చిన్న భాగం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వీళ్ళు లేకుండా లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, సభ్యులు ఉంటారు, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర కమిటీలు ఉంటాయి. ఇవన్నీ ఏముండయా? లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోతుందట, ఇవాళ డిస్క్వాలిఫై కారట. అంటే ఇంత దారుణంగా విలీనం అనే క్లాజ్ను ఇవి దుర్వినియోగం చేసుకుంటూ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ రాష్ట్రం నుంచి దేశం వరకు యాంటీ డిఫెక్షన్లను ఉల్లంఘిస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు డిసిసివ్గా తీర్పు చెప్పి 2/3 ఈ మెర్జర్ క్లాజ్ను స్ట్రక్ డౌన్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం లేదు.